భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ కార్యాలయం వద్ద 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా చిలుకూరి రామ్కుమార్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తుమ్మల పద్మజ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఢిల్లీ నాయుడు, సలాది అనిల్, ఉదయ్ భానోజీరావు, కవికొండల భీమశంకర్, పెండం సత్యనారాయణ, బాబ్జీ, గొరకపూడి చిన్నయ్య దొర, నండూరి సత్యబాబు, బళ్ళ సుధాకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువమోర్చా నాయకులు, కార్యకర్తలు, మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం వికసిత్ భారత్ సాధించలేమా, తప్పకుండా సాధించగలమని ఆయన చెప్పడం జరిగింది. స్పీచ్లో మొత్తం మీద అది హైలైట్గా మనం చూడాల్సిన అవసరం ఉంది. 2047లో మనకి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా దేశ ప్రధాని, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఒక వికసిత్ భారత్ని ఆకాంక్షిస్తుంది, చూడాలనుకుంటుంది. అదేవిధంగా మన రాష్ట్రం కూడా వికసిత్ ఆంధ్రప్రదేశ్ అవ్వాలని ప్రజలు అందరూ కోరుకుంటూ ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మన రాష్ట్రంలో కూడా తీసుకురావడం జరిగింది. ఆ దిశగా మన వంతు ప్రయత్నం మనం చేయాలి. సబ్కే సాత్ సబ్కా వికాస్, అది అందరూ మనం అంతా కూడా దేశం కోసం పనిచేస్తేనే అది సాధ్యమవుతుంది. కనుక మనం అందరం కూడా ఈ అకేషన్లో మరొక్కసారి దేశానికి కమిట్ అవుదాం. మీ అందరికి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు గత 4 రోజుల్లో చేసినందుకు మీ అందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. 78వ స్వాతంత్ర దినోత్సవం ఈరోజు కాకినాడ జిల్లా ఆఫీస్ కార్యాలయం నందు చిలుకూరు రామ్కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ తిరంగా పండుగను కూడా చాలా గొప్పగా మనం చేయడం జరిగింది. ఇంటింటికి ప్రతి ఇంటి మీద జెండా వేయాలి. మన యొక్క స్వతంత్రం కోసం త్యాగం చేసిన ప్రతి ఒక్కరిని కూడా భావితరాలకి వాళ్ళకి పునరావృతం చేస్తూ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆజాదీ కా అమృత్ భాగంలో 2047 నాటికి మనం 100 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి ఈ యొక్క ఉత్సవాన్ని మనం గత 3 సంవత్సరాల నుంచి జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ గారికి పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు యువమోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు అవ్వచ్చు, అదేవిధంగా స్వతంత్ర సమరయోధుల విగ్రహాలని స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు అవ్వచ్చు, ఈ విధంగా ప్యాట్రియాటిజంని డెవలప్ చేస్తూ ఈ దేశం యొక్క సౌభ్రాతృత్వాన్ని, జాతీయతను కాపాడడంలో యువత మరింత పాత్ర పోషించాలని కోరుకుంటూ అందరికీ స్వతంత్ర దినోత్సవం